ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకి డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి. అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి లాగేసుకుందాం అనుకున్నావా రామోజీ గారు? చల్లదో లేవు, ఆశీస్సులన్నీ పోయినాయి. రమణ మహర్షి ఆశీస్సులు లేవు. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ జరుగుతుంటే విచారణ జరిగిన ప్రతిసారి కూడా ఏదో కళ్ళతో చూసినట్లు విన్నట్లు అవినాష్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ రాజారెడ్డి కుటుంబాన్ని, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉన్న పెద్దలందరినీ లాగి మరీ రాసేవి. అది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి భారతికి, జగన్మోహన్ రెడ్డికి, షర్మిలికి, విజయమ్మకి, వైవి సుబ్బారెడ్డి గారికి వీళ్ళది అవినాష్ రెడ్డిది వీళ్ళది వ్యక్తిగత స్వేచ్ఛ కాదా? అది వాళ్ళది విచారణ జరుగుతోంది కదా. అవినాష్ రెడ్డి స్వయంగా కత్తి తీసుకుని వివేకానంద రెడ్డిని పొడి చేశాడు అన్నట్లుగా వార్తలు, ప్రజల్లో ఆ నమ్మకం కలిగేటట్లుగా వార్తలు రాసేవే. అది అవినాష్ రెడ్డి వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కాదా? సిబిఐ అధికారికంగా ప్రకటించలేదు, కోర్టు తీర్పు ఇవ్వలేదు, కానీ ప్రజల్లో అపోహ కలిగేటట్లుగా బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి రాసేయడం అది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం కాదా? ఓ పెద్ద పేపర్ ఉంది కదా చేతిలో అని అధికారులను బెదిరించి అన్నీ చేసి. అసలు రామోజీ ఫిలిం సిటీ పైన ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి అన్ని ఎకరాల స్థలం ఏ రకంగా వచ్చింది, అసైన్డ్ భూములు ఎన్ని వందల ఎకరాలు అందులో ఉన్నది, అందులో ఉన్నటువంటి మైసమ్మ దేవాలయం ఏమైపోయింది, ఆ స్థలంలో ఉన్నటువంటి మైసమ్మ దేవాలయం ఏమైపోయింది. తెలంగాణలో ఒక సామెత ఉంది, పోచమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందని. మైసమ్మ మాయం చేస్తుంది. మైసమ్మ అంటే మాయం చేసే దేవత అని అర్థం. అటువంటి మైసమ్మ దేవాలయాన్ని మాయం చేసిన రామోజీ నువ్వు చాలా గొప్పవాడివి నాయన. ఆ స్థానంలోనే ఒక బిల్డింగ్ కట్టి దానికి మాయా అని పేరు పెట్టావు కదా, మాయా ఆ బిల్డింగ్ పేరు. జర్నలిజం ముసుగులో సాధారణ చిట్టీదారుడు నీ మీద కేసేసి కోర్టులు చుట్టూ తిరిగి సాహసం చేయగలడా? ఎవడన్నా చేయలేడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి. నీ మార్గదర్శి కంపెనీ ఎదగడానికి ఎన్ని చిట్ ఫండ్ కంపెనీలని తొక్కేసావో, బలి చక్రవర్తిలాగా తొక్కేసావే. బలి తీసుకున్నావు చాలా చిట్ ఫండ్ కంపెనీలు. దుర్మార్గమైన రీతిలో అనేక వ్యాసాలు రాయించి, తప్పుడు కథనాలు రాయించి చాలా చిట్ ఫండ్ కంపెనీలను ముంచేసావు. అప్పుడు తెలియలేదా బాధ? అక్కడ దాకా ఎందుకు? 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 1983లో ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఒక 160 మందికి సీట్లు, 294లో 160 మందికి సీట్లు ఇమ్మని చెప్పి ఇంత పెద్ద లిస్టు పంపిస్తే ఆయన ఇట్లా గిరాటేసాడన్న కోపాన్ని మనసులో పెట్టుకున్నావు. ఎన్టీ రామారావు గారు అలా కాగితాన్ని గిరాటేసాడని మనసులో పెట్టుకున్నావు. అయినా కూడా 1983 ఎన్నికల్లో నువ్వు చెప్పినటువంటి ఒక 10 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు, వాళ్ళందరూ గెలిచారు. అదే 160 మందికి ఇచ్చిండి వాళ్ళందరూ గెలిస్తే ఆ రోజు నాడే వెన్నుపోటు లేకుండానే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేసి ఉండేవాడు నువ్వు. ఆ రోజు నాడే చంద్రబాబు ఓడిపోయాడు కనుక ఆ నాదెండ్ల భాస్కర్ రావును ముందుకు తోసి ఆ 10 మందిని నాదెండ్ల భాస్కర్ రావు దగ్గరికి పంపించేసావు. ఓ 10 మంది శాసనసభ్యుల్ని ఆ రోజు నాడు 1984లోనే పంపించేసావు నువ్వు. భాస్కర్ రావు గారు కూడా నీ దెబ్బకు ఆ రోజుల్లో నోరెప్పలేకపోయాడు. నాదెండ్ల భాస్కర్ రావు ప్రజలు తిరగబడ్డారు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది, ఇందిరాగాంధీ దిగొచ్చింది, మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది. ఆ రోజు నుంచి కూడా కక్ష, ఎన్టీ రామారావు గారి మీద కక్ష తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూశావు. ఏ రోజునాడైతే తన సతీమణి బసవతారకమ్మ చనిపోయిన తర్వాత దిక్కు దివాణం లేని పరిస్థితుల్లో ఆకలికి అన్నం పెట్టేవాళ్ళు లేక లక్ష్మీపార్వతిని రెండవ వివాహం చేసుకుంటే లక్ష్మీపార్వతి అనే ఒక మహిళని బూచిగా చూపించేసి ఆవిడ మీద, ఎన్టీ రామారావు మీద ఎన్ని వార్తలు రాయించావు, ఎన్ని కార్టూన్లు వేయించావు. అది వాళ్ళ ఎన్టీ రామారావు గారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లు కాదా? లక్ష్మీపార్వతి వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లు కాదా? అది ఎన్టీ రామారావు గారు ఏమైనా నేరం చేశాడా? లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుని లక్ష్మీపార్వతిని ఎన్ని రకాల అవహేళన చేశారు. వాడు భూ కబ్జా చేశాడు, వీడు భూ కబ్జా చేశాడు, ఆ పార్టీ భూ కబ్జా చేసింది, ఈ పార్టీ భూ కబ్జా చేసిందని రాస్తావు. ఆంధ్రప్రదేశ్లో 2014 తర్వాత ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ కోసం పార్టీ కార్యాలయాల కోసం ఎన్ని ఎకరాలు తీసుకున్నదో జీవోలతో సహా ఉంటే రాశావా? రాయలేదు. రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని, పోలీసు అధికారులను గుప్పిట్లో పెట్టుకుని రామోజీ ఫిలిం సిటీ ఎన్ని అక్రమాలతో కట్టావో, ఎంతమంది కన్నీళ్లతోటి కట్టావో అది తెలంగాణ ప్రజలను అడిగితే చెప్తారు.
కేసీఆర్ గారు కూడా అన్నారు రామోజీ ఫిలిం సిటీని 1000 నాగాళ్లతో 1,00,000 నాగాళ్లతో దున్నిస్తాను అని. వెళ్ళి కాళ్ళ మీద పడినట్లుగా చేసావు, కాళ్ళ మీద పడ్డంత పని చేసావు నువ్వు. వెళ్ళి ఆయనకి దండం పెట్టేశావు కేసీఆర్కి. పోనీలే హైదరాబాద్లో ఒక పర్యాటక స్థలం ఉంటుంది కదా అని చెప్పి వదిలేశాడు కేసీఆర్. నీకొక వ్యక్తిగత స్వేచ్ఛ, ఇంకోళ్ళకు ఇంకో రకమైన స్వేచ్ఛ. తప్పు. మీరు అంటారు విజయవాడ కోర్ట్ రిమాండ్స్ సిఐ ఇన్ మార్గదర్శి చిట్ ఫండ్ కేసు. ఏ చార్టెడ్ అకౌంటెంట్ వాజ్ సెంట్ 14 days of judicial remand by the 3rd Additional Metropolitan Magistrate Vijayawada in connection with the Margdarshi Chit Fund Private Limited case. The arrest of CA Kudravalli Shravan by the Andhra Pradesh police has brought to the light the financial irregularities and illegal practices committed by the company. మీ కంపెనీలో పనిచేసే కుదరవల్లి శ్రవణ్ అనే చార్టెడ్ అకౌంటెంట్ని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు. అతను 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి జైలుకి పంపించారు. సీఏని అరెస్ట్ చేయకూడదు. పైనుంచి కింద పడిపోయారా సీఏలు అంటే? ఇదిగో సత్యం రామలింగరాజు 9 others get 7 years jail. The court also imposed a fine of ₹5 crore in రామలింగరాజు కేసు. సత్యం రామలింగరాజు కేసులో రామలింగరాజు, బి సూర్యనారాయణరాజు, సత్యంస్ ఫార్మర్ చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వడ్లమాని శ్రీనివాస్, ఫార్మర్ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఆడిటర్స్. ప్రైస్ వాటర్ కూపర్స్ ఆడిటర్స్ అంటే బ్రహ్మయ్య అండ్ కంపెనీ లాగా, ఆడిటర్స్ కంపెనీ లాగా ప్రపంచంలోనే ఒక పెద్ద కంపెనీ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అనే ఆడిటర్స్ కంపెనీ, చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీ ప్రపంచంలోనే పెద్ద కంపెనీ ఒకటి. అటువంటి కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్లు సుబ్రహ్మణ్య గోపాలకృష్ణన్, టి శ్రీనివాస్, జి రాధాకృష్ణ, డి వెంకటపతిరాజు, సిహెచ్ శ్రీశైలం, చీఫ్ ఆడిటర్ విఎస్ ప్రభాకర్ గుప్తాని అరెస్టు చేశారు. అరెస్టు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు స్పెషల్ జడ్జి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ స్పెషల్ జడ్జ్ బివిఎల్ఎన్ చక్రవర్తి. బివిఎల్ఎన్ చక్రవర్తి స్పెషల్ జడ్జ్, సిబిఐ కోర్టు స్పెషల్ జడ్జి గారు ఆడిటర్లని జైలుకి పంపాడు. సీఎల్ని మార్గదర్శి చిట్ ఫండ్ సీఎని జైలుకి పంపితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేసిందంటాం. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేశాడా? సిబిఐ కోర్టు జడ్జి గారు పంపారు. హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి.